కృష్ణ భగవానుడు జగద్గురు అందరికీ పూజనీయుడు. ఇవాటి రోజున కృష్ణాష్టమి సందర్భంగా వనవాసంలో సాయంత్రం 12 గంటలకు అభిషేకం మరియు కృష్ణుడు పుట్టిన రోజు కాబట్టి అభిషేకము భజన కార్యక్రమాలు అన్ని జరుగుతాయి కాబట్టి సకాలంలో భక్తులు పాల్గొనాలని కోరుతున్నాను. నేడే శ్రీకృష్ణ అష్టమి. కృష్ణుడి గురించి తెలుసుకుందాం. కృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 18/7/3228 BC. మాసం శ్రావణం, తిథి అష్టమి, నక్షత్రం రోహిణి, వారం బుధవారం, సమయం రాత్రి 12 నిమిషములకు. 8 జీవితకాలం 12 సంవత్సరాల క్రితం 8 నెలల 7 రోజులు. నిర్వహణం కీర్తిపూర్వం 18/2/31 3102 BC. కృష్ణుని 8వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత నిర్వాణ్యం. కురుక్షేత్రం క్రీస్తుపూర్వం 8/12/31-39 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25/12/31-39 ముగిసింది. క్రీస్తుపూర్వం 21/12/31-39 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయేంద్రుని మరణానికి కారణమయ్యాడు. భీష్ముడు క్రీస్తుపూర్వం 2/2/31-38 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచెను. శ్రీకృష్ణుడి వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాథ్, మహారాష్ట్రలో విఠల్, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో ద్వారకాధీశుడు, ఉడిపి కర్ణాటకలో కృష్ణ. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మధుర. భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజింత, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్లు సమాచారం. వారు చానూర, కుస్తీదారు, కంసుడు, మేనమామ, శిశుపాలుడు మరియు దత్తవక్ర అత్తకోడలు. శ్రీకృష్ణుని జీవిత కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలుచుకునేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు, ఇక అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది. 23-4-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయసులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు. కాలయాన అనుసింధు రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది. తనైతే తెగకు చెందిన అటవీకుల సాయంతో జరాసంధుడి గోమాతక గోడ ఇప్పటికీ గోవ వద్ద ఓడించాడు. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్మించారు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జాయిన్లో గల సౌదీపుని యొక్క ఆశ్రమునకు తరలి వెళ్ళాను. గుజరాత్లో గల ప్రభాస్ అను సముద్రం తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పుణ్యస్థను కాపాడాను. తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకొని వారిని లంక నుంచి ఇటు నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి చేశాను. ఇందులో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాను. పాండవులు ఇంద్రవస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తంభింపజేశాను. ద్రౌపదిని వస్త్రాభరణ గురించి కాపాడాను. రాజ్యం నుండి విడలగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచాను. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వర్ణించే చేశాను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయంగా చూశాను. అడవిలో జరాను వేటగాడి చేతిలో మరణించాను. శ్రీకృష్ణుడి జీవితం విజయవంతమైనదే కాదు, జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినది లేదు. జీవితాంత ప్రతి మలుపులోనూ సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని, ప్రతి విషయం బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికి అంకితం అవ్వలేదు. అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ
తను ఎప్పుడూ వర్తమానంలోనే బతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితం మానవాళి ఒక నిజమైన ఉదాహరణే అనుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.